అని చెప్పడం, అలాగే రోజా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ఒక రాష్ట్ర హోంమంత్రి చాలా బాధ్యత రాహిత్యంగా అండి. అసలు రోజా అనే ఆవిడైతే అసలు ఇంకా నేను పెంట కుప్ప అని చెప్పొచ్చు. అలా చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదండి. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. 1-2 రేపులకే రాద్ధాంతం చేస్తారా అని. ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మహిళలు ఎవరన్నా ఓటేస్తారా? మహిళలు భద్రతగా ఉండాలి అంటే 30,000 మంది మహిళలు మిస్ అయిపోతే కనీసం ముఖ్యమంత్రి బయటకు వచ్చి బాధ్యతగా తన వంతు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదండి. మహిళలు ఏ విధంగా ఓటేస్తారు? అలాగే వృద్ధుల విషయంకి వస్తే 5 లక్షల పెన్షన్లు తీసేస్తారండి. వృద్ధులు ఎందుకు ఓటేస్తారు? వికలాంగ పెన్షన్లు తీసేస్తారండి. ఏ వర్గం కూడా వీరికి ఓటేసే ప్రసక్తే లేదు సార్. భవన నిర్మాణ కార్మికులు రాగానే 6 నెలల పాటు పాపం వారికి ఉపాధి లేకుండా ఇసుక పాలసీ అండి 3 సార్లు మార్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఏ పాలసీ మీద ఒక అవగాహన ఏమీ లేదు. వైసీపీకి ఉన్న అవగాహన ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం, తినడం, పంచుకోవడం. సుజాత గారు ఒక్క నిమిషం. బాజీ గారు, సో ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా వైసీపీది ఒక గేమ్ ప్లాన్ అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో జరిగిన సమావేశంలో గతంలో కంటే ఎక్కువ వస్తాయి, 157 కంటే ఎక్కువే వస్తాయని చెప్తారు. తర్వాత చాలా అంటే యూట్యూబ్ ఛానల్ కుప్పలు తెప్పలుగా సో వాళ్ళ పెయిడ్ ఛానల్స్లో వచ్చేస్తుంది వైసీపీ ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని. అక్కడి నుంచి ఒపీనియన్ పోల్స్ దగ్గర నుంచి ఇప్పటి ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా ఒక సృష్టించడం, అంటే కావాలని ఇలాంతా ఈ ఛానల్స్ ద్వారా కావచ్చు, ఇలాగ ఒక ఫేక్ సర్వేలు కావచ్చు, వీటన్నిటిని సృష్టించడము, వీటిలో ఒక జనంలో ఒక ఇది చేయటం. ఎందుకు ఇదంతా చేశారంటారు? దీని వెనక ఏదైనా బెట్టింగ్ సంబంధించి ఏమైనా ఎత్తుగడ ఉందా? బెట్టింగ్కి అంటే వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేయించే ప్లాన్ ఏమన్నా ఉందా? ఏమంటారు? ఎస్ నరేష్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి సుజాత గారికి చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం అండి. సార్, ఒకటి ఈ యొక్క ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండంగా చేసినటువంటి ఎన్నికల ముందు సన్నాహ ప్రయత్నాలు సార్ మనం గమనించాలి. వాళ్ళు దాదాపు గత 6 నెలల క్రితం నుంచే ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రతి చోట మేము సిద్ధం అని చెప్పారు. మేము సిద్ధం అని చెప్పినటువంటి లెక్కల ప్రకారం కార్యకర్తలను సిద్ధం చేయడంతో పాటుగా జరిగేటువంటి ఎన్నికల సమరాంగళ వేళ మేము ఎదుర్కోవడానికి దేనికైనా సిద్ధమే అన్నారు. మరి అంత ధైర్యవంతులైనటువంటి నాయకులు ఎందుకో పాపం ఈ రోజున వాళ్ళ ఆలోచన అంతా కూడా మారిపోయి వేరే రకంగా మారిపోయినటువంటి స్థితి. కారణాలు అనేకం కావచ్చు. వాళ్ళు ఓడిపోవడానికి ఉన్నటువంటి అంశాలు, గెలవటానికి మాకున్నటువంటి అంశాలు 1-2 పెట్టుకొని దాంతో పాటు చేసేటువంటి అడావుడు ఏదైతే ఉందో, ఇవాళ కేవలం ఎలక్షన్ నామినేషన్ దగ్గర నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు జరిగేటువంటి పరిణామాలు మొత్తం చూసిన తర్వాత రేపు వచ్చేటువంటి ఫలితాలను ఎట్టగో తట్టుకోలేం కాబట్టి ఆఖరి ఆయుధంగా మార్చుకోబోతున్నటువంటి డబ్బు యొక్క బెట్టింగ్ల కార్యక్రమానికి, ఆఖరికి జూదాన్ని నిర్వహించడానికి కూడా సిద్ధపడటానికి వాళ్ళు సిద్ధమైనటువంటి వాతావరణం కనపడతా ఉందండి. ఎందుకు అనగలుగుతున్నాం అంటే, ఇవాళ ఏ ఐపాక్ అయితే తనని సృష్టించింది, కోడికత్తిని పుట్టించింది, గొడ్డల కథలతో నడిపి సానుభూతిని రప్పించింది, ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు తీసుకోవడం కోసం పాపం ప్రజా సానుభూతిని మెప్పించి లాక్కున్నటువంటి ఓట్లు తెచ్చుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో, 5 ఏళ్ల పాటు జరిగిన దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఈ రోజున రాష్ట్రంలో అప్పుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే ఇచ్చిన హామీలు గాని